ఏంటో ఈరోజు నేను చెప్పబోయే అంశం సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే సమాజంలో ఈరోజు సోషల్ మీడియాని చాలా ఎక్కువగా వాడి దాని మీద సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా ద్వారా చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి సోషల్ మీడియా ద్వారా ఫ్రాడ్ జరగడం, సోషల్ మీడియా ద్వారా వివిధ రకాల మ్యారేజెస్ కావచ్చు, లేకపోతే అత్యాచారాలు కావచ్చు, తెలియని వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకొని వివిధ రకాల వికృతమైనటువంటి చేష్టలకి సోషల్ మీడియా వేదిక అవుతుంది. సోషల్ మీడియా ద్వారా మంచి కూడా జరుగుతుంది, కానీ అయినప్పటికీ వికృతమైనటువంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నాం. కాబట్టి వీటిని పారదోలాలంటే ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరూ అవసరం మేరకు మాత్రమే మనకి ఏదైతే పనికొస్తుందో దానికి మాత్రమే సోషల్ మీడియాని వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు పరిచయస్తులు లేనటువంటి పరిచయం లేనటువంటి వాళ్ళతోటి చాట్ చేయడం కావచ్చు, పరిచయం లేనటువంటి వాళ్ళతోటి ఇంకేదైనా చేయడం కావచ్చు, అలాంటి చేయకుండా మనం కొత్త పరిచయాలు పెంచుకోవడానికి, ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళతో పరిచయం చేసుకోవడం, ఉన్నతమైనటువంటి భావాల్ని మనం ఇతరులకు పంచడం, వాటిని మాత్రమే సోషల్ మీడియాలో మనం చూసి సోషల్ మీడియా ద్వారా ఇంప్రెస్ అయ్యి దాని ద్వారా మనం చేస్తే ఇది బాగుంటుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాని ఒక అద్భుతమైనటువంటి దానిగా అందులో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, దాని ద్వారానే అన్నీ జరుగుతాయని చెప్పి గంటలు దానిలోనే పనిచేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దేశానికి సంబంధించినటువంటి జీడిపి రేట్ కూడా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది సార్ జీడిపి రేట్ అంటే, మనము ఒక గంట సేపు 2 గంటలు మనం ఏదైనా పని చేయకుండా దానిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క కొంత మనం ఏదైనా ఒక ప్రొడక్టివిటీని తగ్గిస్తున్నాం. ఆ ప్రొడక్టివిటీ తగ్గడం వల్ల దేశంలో ఉన్నటువంటి మనకి అది ప్రొడక్టివిటీ తగ్గుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా జీడిపి తగ్గుతుంది. అదేవిధంగా మనం దాని ద్వారా కొన్ని విషయాలు ప్రతిదీ సోషల్ మీడియా ఆధారపడడం వల్ల కొన్ని విషయాలు మర్చిపోతా ఉన్నాం. మనం చేయాల్సిన పనులు మర్చిపోతా ఉన్నాం, మనం చేయాల్సినటువంటి డ్యూటీలు మర్చిపోతా ఉన్నాం, కొన్ని ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా అనేది ఒక వ్యసనం లాంటిది. దాన్ని ఈరోజు సమాజం అంతా కూడా ఇది ఒక వ్యసనంలాగా భావిస్తూ ఉంది. ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చి సమాజానికి పనికొచ్చే విధంగా దాన్ని మార్చుకున్నప్పుడు అది అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా ఉంటుంది. కాబట్టి అటువైపుగా మనందరం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం ప్రజల్ని అవేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. యాజ్ ఏ ఇంపాక్ట్ రేపొద్దున సర్టిఫైడ్ ట్రైనర్గా నేను సమాజంలో దీని మీద ఆ రుగ్మత మీద పనిచేయడానికి కంకణం కట్టుకొని పనిచేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రేపొద్దున భావి భారత పౌరులు పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో దాని వల్ల నష్టాలు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వర గారికి, ఆ స్ఫూర్తి టీం శ్రీ శ్యామలతడు గారికి, అదేవిధంగా మా టీం మెంటార్ శ్రావణి మేడం, అదేవిధంగా వెంకటేష్ ప్రసాద్ గారికి, అశోక్ రెడ్డి సార్ గారికి, అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.